యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది కుటుంబాలు దీవించబడుతున్నాయని మాకు సమాచారం అందజేస్తున్నప్పుడు చాలా సంతోషంగా మేము కూడా ప్రభు పరిచర్య చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడం వల్ల మన భౌతికమైన జీవితం, ఆత్మీయమైన జీవితం, మన వైఖరి రోజు రోజుకి కూడా మార్చబడుతుంది. ఎందుకు తెలుసా? వాక్యం ఒక్కటే మనల్ని ముందుకు నడిపించగలదు. ప్రియులారా, ఈరోజు కూడా ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. యోహాను సువార్త 11:40 బైబిల్ ఉంటే తెరిచి పట్టుకోవడానికి ఇష్టపడతాం. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎల్లా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. ఇక్కడ ఈ సినారియో అంతా మనం కానీ గమనించినట్లయితే, ఈ పారాగ్రాఫ్ అంతా మనం చూసినట్లయితే లిజన్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అప్పటికే లాజరు మరణించి 4 దినాలు అయిపోద్ది. మార్తా మరియా యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు, నా సహోదరుడు మరణించేవాడు కాదు అని చాలా స్పష్టంగా ఏడ్చి అడుగుతున్నప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. యేసుప్రభు తర్వాత అంటాడు, లాజరు బయటికి రా అని ఒక్క మాట చెప్పగానే 4 రోజులు అయిపోయిన లాజరు బయటకు వచ్చాడు. ఈరోజు ఒక్క మాట చెప్పు, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, నీ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నా, నీ పిల్లలు ఒక అనారోగ్య పరిస్థితిలో కూరుకుపోతున్నా, లేదా నీ పిల్లల ఎడ్యుకేషన్ బాగోలేదన్నా, కావాల్సిన ధనం ఇంట్లో లేకపోయినా, కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతున్నా, ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, చాలా బాధపడుతుంటాం కొన్నిసార్లు కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు. కానీ దేవుడు మాట చెప్తున్నాడు, నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాం, నమ్మితే దేవుడు తిరిగి కట్టడాన్ని చూస్తాం, నమ్మితే దేవుడు పోషించడం చూస్తాం. ఏలియా నమ్మాడు కదా ప్రియులారా, కాకుల ద్వారా పోషించబడ్డాడు. ఈరోజు నమ్మితే చాలు. దానియేలు నమ్మాడు కనుకే సింహబోన్లోని సింహాల నోరుని దేవుడు మోయించాడు. ఈరోజు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకంటాడు కదా, మనం నమ్ముదాం. పిల్లలకి అనారోగ్యం ఉందా, వాక్యాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థించేద్దాం. ప్రభా, యెషయా 53 నువ్వు చెప్పావు కదా, నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థతని, నా పిల్లల మీద స్వస్థత కలుగుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నావు కదా, మా యొక్క ప్రతి పరిస్థితులు కొదువు లేక నువ్వు పోషించయ్యా. నమ్మడానికి ఇష్టపడదాం. ఆయన వాక్యాన్ని నమ్మి ఒప్పుకోగలిగితే, అందుకంటాడు కదా, జీవమరణములు నీ నాలుక వశమై అన్నావు. నమ్మి ఒప్పుకుంటే తప్పనిసరిగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల భవిష్యత్తుని దేవుడు కట్టడానికి ఇష్టపడతారు. పిల్లలు ఈరోజు ఆన్లైన్లో ఉన్న ఎవరైనప్పటికీ, ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరైనప్పటికీ నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు. నువ్వు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభువా, నిజంగా నమ్మితే నీ కార్యాలను చూస్తామయ్యా. నీ వాక్యం చెప్తుంది, ఏమీ సందేహం లేకుండా మేము నమ్మడానికి మా అందరికీ కృపను దయచేయి. ఎవరెవరు చూస్తున్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, హాస్పిటల్స్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థికమైన వనరు లేక బాధపడుతున్న వాళ్ళ టైంలో ఇప్పుడే నీ మీద నమ్మిక ఉంచడానికి సాయం దయచేయి. నువ్వే సహాయకుడిగా ఉండి ఈరోజు అందరి కుటుంబాలని, పిల్లల్ని, కుటుంబ వ్యవస్థల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.